సింగయ్య భార్య ఈరోజు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది సార్. నా భర్త మృతి మీద అనుమానాలు ఉన్నాయని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లాసరేషన్, అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అయిందన్నది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది. అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది. అది కాకుండా ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. అంటే నా దర్యాప్తుల వరకు అలాంటి ఏమీ రావట్లేదు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి ఏమి విషయాలు మాట్లాడలేదు. అండర్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటు ఇప్పుడు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇది అమలు చేస్తున్నారు. ఇది నిరంకుశానికి నిదర్శన అని ఒక పార్టీ ప్రకటించింది. అంటే పోలీస్ 30 యాక్ట్ ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసిలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది. పోలీస్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు. చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ 30 యాక్టే ఫాలో చేస్తాము. సో మనకి 144 సిఆర్పిసి తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ 30 యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ లెవెల్లో ప్రకటన చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఉందా లేదా అనేది. ఎవ్రీ మంత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు ఈ పోలీస్ యాక్ట్. ఒక మెయిన్ ఎలిగేషన్ సార్, సింగయ్య భార్య చెప్పింది పోలీసులు నా మీద ఒత్తిడి తెచ్చి కంప్లైంట్ మార్చి పెట్టాలి అని అడిగారు, మేము అంగీకరించలేదు అన్నారు. అదేంటి సార్ ఆ ఎలిగేషన్? అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు అందరు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం, లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైన్ కూడా వాళ్ళు చేస్తారు. ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేసాం. సింగయ్య భార్య భర్త చనిపోయిన బాధలో ఉంది కాబట్టి ఆవిడ గురించి మాట్లాడడం సబబు కాదేమో అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. నేనేమంటానంటే ఆవిడ భర్త పోయిన బాధలో ఉంది నేను కాదని అట్లా, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేకూడదు. అక్కడ ఆవిడ చాలా చక్కగా చదివేసింది. ఆవిడ మాట్లాడిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని వాళ్ళు గత వారం రోజులుగా రుద్దుతున్నారు మన పైన. సాక్షి డిబేట్లా కావచ్చు, మా బాతుగుడ్లోడు కావచ్చు, ఇంకా ఇద్దరు ముగ్గురు మేధావులు కావచ్చు, సేమ్ స్క్రిప్టు అంబులెన్స్లోనే ఏదో జరిగింది. అంతకు ముందు వరకు కూడా జగన్ కారు కింద పడినా సరే సింగయ్య చెంగుమని డ్యాన్స్ చేసాడు. అక్కడ బ్రేక్ డ్యాన్స్ చేసాడు. బ్రేక్ డ్యాన్స్ చేసి అక్కడి నుంచి అక్కడికి దూకేసి కూడా లేడి పిల్లలాగా ప్రమాణంగా మాట్లాడేశాడు. అంబులెన్స్లోకి ఎక్కిన తర్వాత ఏదో జరిగింది. ఇది గత వారం రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాక్షి మీడియా, సాక్షిలో కూర్చున్న మేధావులు, కొంతమంది యూట్యూబర్లు, మా బాతుగుడ్లు అన్నట్టు వీళ్ళంతా కూడా జనాలపైన రుద్దేసే ప్రయత్నం చేశారు. వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నిన్న సింగయ్య భార్యని తీసుకొచ్చి ఆవిడకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా చదివేమన్నారు. అలాగే చదివేసింది ఆవిడ. ఏమని చదివేసింది? మొదట హాస్పిటల్లో నా భర్తతో నేను మాట్లాడాను, నా భర్త నా పేరు చెప్పాడు, మా మామయ్య పేరు చెప్పాడు, నా ఇద్దరు కొడుకుల పేర్లు చెప్పాడు, బాగానే ఉన్నారు కదా. తర్వాత మళ్ళీ ఏమైనా మాట మార్చింది? అంబులెన్స్లోనే ఏదో చేశారు, నాకు అనుమానం ఉందని చెప్పేసి అని మాట్లాడుతారు. అవునా? మరి హాస్పిటల్లో బ్రహ్మాండంగా మాట్లాడితే అంబులెన్స్లో ఏదో ఎవరో చేసేస్తారండి కదా. ఏమైనా పొంతన ఉందా? పొంతన లేదు. సరే, ఇంకొక విషయం, అసలు దెబ్బలే తగలలేదు ఆవిడ చెప్పిన మాటలో. అసలు అది దెబ్బలే కాదు, బ్రహ్మాండంగా ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకొని డ్యాన్స్ వేసాడు బ్రహ్మాండం. మరి అలాంటప్పుడు అంబులెన్స్ నుంచి తీసుకెళ్ళారండి.
అంబులెన్స్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందో లేదు కదా. అసలు దెబ్బలే తగలినప్పుడు, చిన్న చిన్న దెబ్బలు అయినప్పుడు అంబులెన్స్ ఎందుకండి? సరే అంబులెన్స్లో తీసుకెళ్ళారు, అంబులెన్స్లో ఎవరు ఉంటారో? మెడికల్ స్టాఫ్ ఉంటారు కదా, లేదంటే సింగయ్యతో పాటు ఇతర వైసీపీ నాయకులు అన్నా ఉండాలి, వైసీపీ కార్యకర్తలు అన్నా ఉండాలి. ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం కాబట్టి. గింటి ఎవరు ఉంటారండి? వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఉండాలి, లేదంటే సింగయ్యకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉండాలి. ఉంటే వాళ్ళే ఉండాలి. బయట ఎవరు ఉన్నాడుగా? ఎవడో తెలుగుదేశం పార్టీ వాడు ఇంకో పార్టీ వాడు వచ్చి అక్కడ జాయిన్ అవ్వడుగా. మీతో పాటు అక్కడ ఊరేకడగా ఉండేది మీరేనా? అంటే తొక్కేసేది వీళ్ళే, మనిషిని పక్కగా పడేసేది వీళ్ళే. పైగా వీళ్ళు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే సింగయ్య భార్యను తీసుకొచ్చి ఆవిడ చేత రాజకీయాలు, నీచ రాజకీయాలు ఎవరు చేస్తున్నాడండి? ఆవిడ చేత మాట్లాడిపించింది ఎవడు? తెలియదా వాళ్ళకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదా? వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలీదా? ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మనం ఏది పడితే అది మాట్లాడించకూడదని ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదా? అలాంటిది ఒక మహిళ చేత వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిపించారు. ఏమని? లోకేష్ గారు మా ఇంటికి పోలీసులు పంపించాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మేము ఒకటే కులం అని చెప్పేసి ఎస్ఐలు చేసి చెప్పించాడు. పోలీసులు అంటారండి అలాగా? మీ ఇంటికి వచ్చి మాది మీది ఒకే కులం అని చెప్పేసి అంటారా? ఆ పైగా లోకేష్ గారు పంపించారని చెప్పేసి వాళ్ళు చెప్తారా? అంటే ఏమైనా తలకేమని మాట్లాడింది ఆవిడ? లేదు, ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి క్లియర్గా అర్థమైపోలేదా? అంత పచ్చిగా ఆవిడ చేత అబద్ధాలు మాట్లాడిపించినప్పుడు రాజకీయంగా ఆవిడ వాడుకోవాలని చెప్పి చూసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. మాట్లాడుకుంటే ఎలా ఉండాలి? ఆవిడ తన భర్త గురించి మాట్లాడితే ఎవరో ఏది కూడా మాట్లాడకపోదురు. ఏదో చనిపోయిన బాధలో ఏదో మాట్లాడిందిరా, సరేలే ఏదో ఒక న్యాయం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు ఆవిడకి ఇచ్చారు వెళ్ళనుకుంటే. కానీ ఆవిడ రాజకీయ విమర్శలు చేసింది ఇక్కడ. ఆవిడ భర్త చనిపోయాడు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడి వెళ్ళిపోలా. ఆవిడ రాజకీయ విమర్శలు చేసింది. జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయడానికే నాకు అనుమానాలు ఉన్నాయని చెబుతూనే మా ఇంటికి లోకేష్ గారు మనుషులు పంపించారు, 50 మంది వచ్చారు, నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి అని ఏ ప్రస్తావన తేకుండా ఉంటే ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకే ఉంది. ఆవిడ ముందు ఒక మాట మాట్లాడింది, తర్వాత ఒక మాట మాట్లాడింది. అక్కడ ఆవిడకి ఒక క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు రుద్దేసిన స్క్రిప్ట్ కాబట్టి. ఏమంటే ఒక విషయం చెప్తాను, ఈ సంఘటనలో ప్రత్యక్ష సాక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విడదల రజనీ కావచ్చు, పేరు నన్ను కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళ డ్రైవర్తో సహా ఎక్కడైనా ప్రత్యక్షంగా ఈ ఘటన గురించి ఏ ఒక్కరైనా మాట్లాడారండి? ఎందుకు మాట్లాడాలి? ఇంత రచ్చ ఎందుకు? సింపుల్ కదా. ఇప్పుడు ఇన్ని విశ్లేషణ మనం ఎందుకు చేయాలి? ఇంతమంది మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఆ రోజు కారులో ఉన్న వ్యక్తులు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు జరిగింది ఇది అని ఒక్కడైనా చెప్పగలిగాడా? వాళ్ళు చెప్తే అయిపోతుంది కదండి. విడదల రజనీ మాట్లాడచ్చు, రోజు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నప్పుడు మా పేరు నేను అయితే చెప్పవసరం లేదు. కూడా వల్లభనేని వంశీ అంతా ఎంత పెద్ద బుడుగు అని చెప్పేసి మాట్లాడుతుంది. నిన్న కూడా మాట్లాడాడు. వైవి సుబ్బారెడ్డి నిన్న కూడా మాట్లాడాడు. వీళ్ళంతా రోజు మాట్లాడే వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత 2-3 సార్లు మాట్లాడాడు, నిన్నటితో కలిపి. మొన్న కూడా మాట్లాడాడు. మీరే మీ ఫోన్లో మీ గన్లో మీరే మా ఆయుధం, కార్యకర్తలుగా రండి, ఎమ్మెల్యేలుగా వెళ్ళండి బాబే. ఇదేదో మనం పండగకి ఆషాఢ మాసానికి పండగకొని షాపింగ్ మాల్లు గట్ట, బట్టల కుట్లు గట్ట ఆఫర్లు పెడతాయి కదా, ఆ విధమైన ఆఫర్లు పెట్టేసి కార్యకర్తలుగా రండి, ఎమ్మెల్యేలుగా వెళ్ళండి అని నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కాల. అంటే రెచ్చగొట్టే విధానం అన్నమాట. ఆఫర్లు అన్నమాట, బంపర్ ఆఫర్. నేను అలాంటి ఆఫరు ఎప్పుడు వెళ్ళా. ఇదేంటిది? కార్యకర్తగా రమ్మంటున్నాడు, ఎమ్మెల్యేగా రమ్మంటున్నాడు అంటే 5 ఏళ్ళలో ఎమ్మెల్యేని చేస్తాడో నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఆ మీటింగ్లో ఉన్నదావిడంతా సకానికి పోయి గంజాయి పెంచి అందరూ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అక్కల వరకృష్ణారెడ్డి గడు, ఇంకో 2-3 చాలామంది ఉన్నారు. అంతా కూడా అట్లా గంజాయి పెంచు. వీళ్ళందరూ నీతులు చెప్పడం, వాళ్ళని వేసుకొని ఈ నీతులు చెప్పడం, ఒక పక్క మీ కార్యకర్తలు మీరే పట్టున పెట్టేసుకోవడం, పరామర్శ పేరుతో వెళ్ళి మళ్ళీ ఒక 2 చంపేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం, పైగా దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులను తీసుకొచ్చి లేనిపోని ఆరోపణలు, లేనిపోని అనుమానాలు. ఇది ఇక్కడితో అయిపోయే వ్యవహారం కాదు. ఏదో అనుకుంటున్నారు, చాలా సింపుల్గా వచ్చేసాం కదా అనుకుంటున్నారు, కానీ ఇది ఇక్కడితో వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఈ అంశాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుతారు లోపల.
ఇదైతే పక్కా. ఎందుకు అంటే సొంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి స్వయంగా వాళ్ళే ఒక ప్రెస్ మీట్ పెట్టి మా భర్త మృతి పైన మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారండి పోలీసులు. తీసుకోకుండా అయితే ఉండరు, ఖచ్చితంగా పిలుస్తారు. లేదంటే పోలీసులే వెళ్తారు, వెళ్ళి చెప్పమ్మా నీకు ఏ అనుమానాలు ఉన్నాయి, దాన్ని బట్టి దాని ఆధారంగా మేము కేసు దర్యాప్తు చేస్తాము, నిజ నిజాలు తెలుస్తామని చెప్పేసి ఇది మళ్ళీ మొదటకు వచ్చింది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కేసు. మొన్నటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఒక ఎత్తు, కేసు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆవిడిచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో, ఆవిడిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అందరికీ సుఖాలు కనపడిపోతాయి. అంబులెన్స్లో ఎవడున్నాడో బయటకు వచ్చింది, తొక్కేసింది ఎవడో బయటకు వచ్చింది, మామూలు కాదు. చూద్దాం ఏం జరుగుద్ది ఏంటని చూద్దాం. మా రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం మానే, బాధితులతో మాట్లాడవచ్చు మాట, అర్థమైందా? అదే మళ్ళీ పైగా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి భజనే చూడండి. ఇప్పుడు ఆవిడ భర్త చనిపోయాడు, ఓకే, ఆవిడ మొక్కలు బాధ కనపడిందా? లేదు. సరే బాధ ఉంటే ఉండొచ్చే, మరి పక్కన పెట్టేసేయండి. కనపడిందా కనపడలేదని చెప్పేసి మనం మాట్లాడకూడదు, ఉందే అనుకుందాం. ఆవిడ ఏమని మాట్లాడుతుంది, మాకు జగన్ అన్న అంటే చాలా అభిమానం. అక్కడ చెప్పాల్సిన పదం కాదు కదా అది, ఏమన్నా అక్కడ మాట్లాడాల్సిన మాట కాదు కదా. మరి అది స్క్రిప్ట్ అనాలా ఇంకోటి అనాలా? నేనైతే స్క్రిప్టే అంట. ఆవిడకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి మీరు వారం రోజులు బట్టి రుద్దే స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఆవిడకి ఇచ్చి ఆవిడ చేత మీరు మాట్లాడిపించారు.